నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను సందర్శించిన ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ఆయన ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్లు మరియు సీనియర్ అధికారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. ప్లాంట్ పరిణామం, ఇటీవలి మైలురాళ్లు మరియు భవిష్యత్తు రోడ్ మ్యాప్ను వివరిస్తూ అధికారులు మంత్రికి సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యకలాపాలను పునరుద్ధరించడంలో మరియు ప్లాంట్ను పునరుద్ధరణ దిశగా నడిపించడంలో ఆర్ఐఎన్ఎల్ ఉద్యోగులు మరియు వాటాదారుల కృషిని మంత్రి టీజీ భరత్ ప్రశంసించారు. ఆర్ఐఎన్ఎల్ సెప్టెంబర్ 2024 నుండి ఉత్పత్తిని గణనీయంగా పెంచిందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 2025 నాటికి సింగిల్ నుండి 3 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేస్తున్నాయి. బ్లాస్ట్ ఫర్నేస్ 3 స్థిరీకరణతో ప్లాంట్ 100% సామర్థ్యం వినియోగాన్ని సాధించడానికి మరియు ఉక్కు రంగంలో తన నాయకత్వాన్ని తిరిగి పొందే మార్గంలో ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్లాంట్ని నష్టాల నుండి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. క్యాప్టెన్ మైన్స్ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి తేలియాడే సౌర విద్యుత్ సంస్థాపనలు మరియు సాంకేతిక అడ్డంకులను తొలగించడం వంటి ఖర్చు ఆదా వ్యూహాలను అవలంబించాలని ఆయన ఆర్ఐఎన్ఎల్కు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మోడల్ రూమ్ మరియు కీలక ఉత్పత్తి యూనిట్లను సందర్శించారు. ఉత్పత్తికి సంబంధించి అధికారులు ఉద్యోగులతో మాట్లాడారు. కాస్టింగ్స్ తగ్గించుకొని, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని మంచి ఫ్యూచర్ ఉండే లెక్క, అంటే కొత్త రకం వాట్ ఎవర్ టెక్నాలజీస్ తేవడంలో కానీ కాస్టింగ్లో తగ్గించుకునేకి పాసిబిలిటీస్ ఉండేవన్నీ తగ్గించుకునే అయితే ప్లాంట్ సస్టైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది రివ్యూ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. అధికారులకు కూడా, ఇక్కడ ఉండే ఎంప్లాయీస్, సీనియర్ ఎంప్లాయీస్ కూడా ఒక ప్లానింగ్ ఉంది. ఫ్యూచర్లో సోలార్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు. దాని నుంచి కాస్టింగ్ తగ్గేదానికి అవకాశం ఉంది. క్యాప్టివ్ మైన్స్ తెచ్చుకుంటే ఇంకా బెటర్ ఉంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఖచ్చితంగా చంద్రబాబు గారికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి పర్స్యూ చేసి క్యాప్టివ్ మైన్స్ తెచ్చుకోగలిగితే వాళ్ళ ఓన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే సస్టైనబిలిటీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడుండే కాంపిటేటివ్ వరల్డ్లో, అంటే ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ సెట్టింగ్ అప్ హ్యూజ్ ఎక్స్పాన్షన్స్. టాటా అనుకోండి, లేకపోతే ఆర్సిలర్ మిత్తల్ రేపు వస్తూ ఉంది. అందరితో కాంపీట్ కావాలంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా బెటర్ ఆఫ్ ఉంటుంది. ఎవ్రీ టైం బెయిల్అవుట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన ఐడియాస్, నేను కూడా కొన్ని ఆలోచనలు, నాకుండే ఐడియాస్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ వర్కౌట్ చేస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నకిలీ ఆర్సీలు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్న 9 నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. నకిలీ ఆర్సీలు తయారు చేస్తున్న 9 ముఠా సభ్యులను నగర పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నంద్యాలకు చెందిన షేక్ సుభాన్, షేక్ షాఫీర్, డి సుధీర్ బాబు, కర్నూలుకు చెందిన పెనుగొండ సూరప్ప నకిలీ ఆర్సీలు తయారు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. కొన్ని రోజుల క్రితం ద్విచక్ర వాహనాల రికవరీ కేసులో ఓ వాహనానికి సంబంధించిన ఆర్సీ నకిలీదిగా గుర్తించడంతో పోలీసులు దర్యాప్తు చేసి ముఠా సభ్యులను గుర్తించినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. మీరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఆర్టీఓ బ్రోకర్ల ద్వారా నకిలీ ఆర్సీలు తయారు చేసేవారని డీఎస్పీ తెలిపారు. వీరు నకిలీ ఆర్సీలతో పాటు పోలీసు ఎన్ఓసీ సర్టిఫికేట్లు, ఐటీఐ సర్టిఫికేట్లు తయారు చేసినట్లు గుర్తించామని వివరించారు. వీరిని అరెస్టు చేసి వారి నుంచి 2 కార్లు, నకిలీ ఆర్సీలు, సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ తెలిపారు. రకరకాల డాక్యుమెంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఒరిజినల్కు డూప్లికేట్ల మాదిరి కొన్ని, లేదా కొత్తగా తయారు చేసేటివి కొన్ని రిక్వైర్మెంట్ బట్టి
చేస్తున్న సమాచారం మీద పూర్తి స్థాయిలో అండర్కరెక్ట్గా దర్యాప్తు చేపట్టడం జరిగింది. దాంట్లో మా 3 టౌన్ సిఐ గారు, టౌన్ సిబ్బంది, పబ్టీ టీములు అన్నీ వర్కౌట్ చేసి నంద్యాల, కర్నూలు ఇవన్నీ డీటెయిల్గా చేసుకుంటూ పోయేసి వీళ్ళు నలుగురు చాలా డాక్యుమెంట్స్, తర్వాత ఆన్లైన్లో ఒక చిన్న యాడ్ మాదిరి కూడా ఉంది. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేశాము. ఒక యాడ్ కూడా పీవీసీ చీప్ కార్డ్స్ అవైలబుల్ హియర్ అనే పేరుతో యాడ్ చూసి అన్ని స్టేట్స్ నుంచి, దాదాపు సౌత్ ఇండియన్ అన్ని స్టేట్స్ నుంచి వీళ్ళని అప్రోచ్ కావడము, ఆ కార్డ్స్ మాకు డూప్లికేట్ చేయిస్తారా అంటే ఇవి చాలా చేయించినట్టుగా మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సో ఇదంతా నెట్వర్క్ అంతా పెట్టుకొని వీళ్ళ మీద కంప్లీట్గా వాచ్ పెట్టుకుంటే ఇవాళ వీళ్ళు ఆల్మోస్ట్ 2 కార్లతో పాటు మనకు ఇక్కడ ప్లేస్ ఎక్కడది మధులోక్ బార్ దగ్గర పక్కా సమాచారంతో వీళ్ళని దాడి చేసి పెట్టుకుంటే 2 కార్లు, ఈ కార్లు 2 వాళ్ళ స్వాధీనంలో దొరుకుతూ వాళ్ళ దగ్గర మనం రికవర్ చేసిన దాదాపు ప్రాపర్టీ, ఇందులో 2 పోలీస్ ఫేక్ ఎన్ఓసీలు. జనరల్గా మీకు అందరికీ తెలుసు, ఎన్ఓసీ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి వచ్చేసి అప్రోచ్ అయితే దాని పూర్వాపరాలంతా వెరిఫై చేసి తర్వాత ఎన్ఓసీ ఇవ్వడం జరుగుతుంది. ప్రొలాంగ్డ్ ప్రాసెస్, ఎందుకంటే దేనికోసం అప్లై చేస్తున్నారో కనుక్కోవాలి, నిజంగానా లేకపోతే ఏమైనా లోన్స్ పెట్టుకుని ఇట్లాంటివన్నీ వెరిఫై చేసి ఇస్తాం. అట్లాగే 18 ఫేక్ ఐటీఐ సర్టిఫికేట్, ప్రధానంగా దీని మీద ఫర్దర్ కూడా ఫోకస్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈ ఐటీఐ సర్టిఫికేట్లు ఎవరికి ఇచ్చారు, వీటిని చేసుకొని వాళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేసుకున్నారు, ఎక్కడైనా బ్యాంక్ డ్యూటీలకు చేస్తున్నారా లేకపోతే ఉద్యోగాలకు పోయినారా అనేది నెక్స్ట్ ప్రాసెస్. ఇవి 18 దొరికినాయి. అట్లాగే 2 డూప్లికేట్ ఆర్సీలు, వాటికి సంబంధించిన నెంబర్లు కూడా ఆర్టీఓ ఆఫీస్కు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కూడా సమాచారం చేపట్టడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఆపరేట్ చేసి ఈ ల్యాప్టాప్, ఆనర్ అనే ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ మనకు దొరికింది. అట్లాగే దీంతోపాటు మానిటర్స్ కూడా రెడీగా, ఒక సిపియు మానిటర్స్ రెడీమేడ్ అంతా, అంటే ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ పవర్ కనెక్షన్ తీసుకోవడము, అవసరాన్ని బట్టి వీళ్ళ దగ్గర మొత్తం ప్రొఫార్మేట్స్ అన్నీ పక్కాగా ఉంటాయి. సో దాంట్లో రెడీ చేసి పెట్టుకోవడము, ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసి ఇవ్వడం. సో దానికి సంబంధించి మీరు ఇక్కడ చూసినారు, ఇవన్నీ ఆన్లైన్లో కార్డ్స్ రెడీగా తెప్పించుకుంటారు. సో రిక్వైర్మెంట్ బట్టి ప్రింట్. సో ఆల్మోస్ట్ ఒక ప్యారలల్ సిస్టమ్ అంటే ఒక డిపార్ట్మెంట్కే, ఒక ఆర్టీఓకి సంబంధించిన సిస్టమే కాదు, ఐటీఐలకు సిస్టమ్ అవుతుంది, కాలేజీలో యూనివర్సిటీలు సర్టిఫికెట్లకు సిస్టమ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో జొహరాపురం నుంచి వెంకాయపల్లె వరకు 80 అడుగుల రహదారి మంజూరు అయ్యిందని, దీనిపై సిపిఎం నాయకులు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని 18వ వార్డు ఇన్ఛార్జ్ మోహన్ అన్నారు. ఈ మేరకు ఆయన స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మంజూరైన రహదారిని పరిశీలించారు. జోహరాపురం నుంచి వెంకాయపల్లె వరకు ఉన్న 80 అడుగుల రోడ్డు విషయంలో సిపిఎం నాయకులు చేసిన వ్యాఖ్యలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మోహన్, వడ్డేపల్లి మాధవస్వామి, శాంతమ్మ, మధు తదితరులు ఈ రహదారిని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జోహరాపురం నుంచి వెంకాయపల్లి వరకు 6 కోట్ల రూపాయలతో 80 అడుగుల రహదారి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని విస్మరించి సిపిఎం నాయకులు గతంలో ఈ రహదారి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అదేవిధంగా వ్యవహరిస్తుందని చేసిన విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి ప్రకటనలు చేయడం మంచిది కాదని చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేక శ్రద్ధతో ఎంతో ఉపయోగకరమైన 80 అడుగుల రహదారిని మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. సాధారణ రహదారి అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తయి ఉండేదని, 80 అడుగుల రహదారి కావడంతో నిర్మాణం పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. త్వరలోనే రహదారి పనుల నిర్మాణం ప్రారంభమై వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో జోహరాపురం ఎంతో అభివృద్ధి చెందుతుందని, వీటిని అభినందించాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సిపిఎం నాయకులు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. నిన్న ఒక సిపిఎం నాయకుడు ఈ రోడ్డు గురించి వైసీపీ గవర్నమెంట్ మోసం చేసింది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది అని రోడ్ అన్నాడు. తెలిసి మాట్లాడాలి, తెలియకుండా మాట్లాడకూడదు. ఈ రోడ్డు శాంక్షన్ అయింది భరత్ అన్న. ఇది మామూలుగా అల్లటపాక రోడ్ అంటే ఎప్పుడే వేసి పడేసు. 80 అడుగుల రోడ్డు కాబట్టి కొంచెం టెండర్ పడి 6 కోట్లు దీని విలువ. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి మాకి పోలిస్తే మా గవర్నమెంట్ కథ వేరు, వైసీపీ గవర్నమెంట్ కథ వేరు. మీరు ఏమన్నా ఉంటే తెలుసుకొని మాట్లాడి, అది మోసం చేసింది ఇది మోసం చేసిందని మా నాయకుల మీద తప్పుగా మాట్లాడకూడదు. కావాలంటే రాండి, మమ్మల్ని కలిసండి, మేము ఇస్తాం దాని శాంక్షన్ అయినది కాంది మొత్తం. 80 మామూలు రోడ్ అంటే ఇప్పుడు వేసి పడేసాం మా మినిస్టర్ గారు.
80 అడుగుల రోడ్డు కాబట్టి కొంచెం టెండర్ ప్రకారం పోసి సెంటర్ లైటింగు అది ఇది కొద్ది రోజులు ఒక సంవత్సరం 6 నెలల లోపల చూడండి లైట్ అప్పుడు ఉంటే మా సమస్యలు ఉండేవని రాండి మా కాడికి మేము మా మినిస్టర్ గారు తొలకపోయి మేము న్యాయం చేపిస్తాం. నిన్న సిపిఎం అన్నోళ్ళు మాట్లాడే విధానము పద్ధతి నచ్చలేదండి. రోడ్డు గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళు. కానీ గత ప్రభుత్వము కరెంటు ఫోన్లు కానీ కరెంటు వైర్ కింద పడితే కూడా దాన్ని ముడైనకే గతి లేదు. గత ప్రభుత్వము అప్పుడు అడగొచ్చు కదా అవన్నీ. ఈయన గెలిచి మినిస్టర్ అయ్యి మా భరతన్న కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం లోపలనే ఎన్ని పనులు చేసినారండి, ఎన్ని పనులు చేసినాడు. స్తంభాలని పైకి లేపినారు, కరెంటు తీగలు తగలకుండా జాగ్రత్తగా ఉన్నారు. కాలువలు బాగాలేక ఎన్ని నీళ్ళు మురికి నీళ్ళు పైకి వచ్చినా కూడా ఫోన్ చేసి అడిగే దిక్కు లేదు, వచ్చే దిక్కు లేదు అప్పుడు ఇళ్ళ దగ్గరికి. ఇప్పుడు అన్ని సమకూలంగా ఉంటే ఏమంటారు చూడు, పెట్టతోనికేనంట రాయిదబ్బ అన్నట్టు చేసేదోనేమాట అందరు మాట్లాడేది. కానీ కొంచెం చూసి ఆలోచించి మాట్లాడండి. మా మినిస్టరు 5 ఏళ్ల పరిపాలనని సంవత్సరం లోపలే చేసి పడేసినాడు ఇక్కడ టీజీ భరతన్న గారు. అలాంటి నాయకుని పట్టుకొని మీరు రోడే లేదంటే రోడ్డు కూడా శాంక్షన్ అయింది అన్నలు. చూడండి కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ రోడ్లు ఇక్కడ లైట్లు ఈ ఏరియా అనేది ఎట్లా కనపడుతుందో అప్పుడు చూసి మాట్లాడండి. మీరు చూడకుండా తెలియకుండా ఒక అనవసరంగా అన్నలు మాట్లాడొద్దన్నాడు. దయచేసి నోరు జారుద్దండి. జోలాపురాన్ని ఏ విధంగా చేయాలా, ఏ విధంగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంతకుముందు గతంలో ఎన్నో ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ గుంతలు చూసినాము, అవన్నీ చూసినాము, మేము అన్నీ చూసినాము. ప్రతి ఒక్క ఇంటిలో నీళ్లు పోతే కూడా వాళ్ళు పలకరించే తాత్కులు లేరు. కనుక ఈనాడు ముందుకు వచ్చి ఆ విధంగా ముందుకు వచ్చి ఆయన చేస్తుంటే 80 అడుగుల రోడ్డు మనకి ఎందుకంటే చేసినారు. ఈ సిపిఎం నాయకులు ఏదో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనని ఇదో ఈ విధంగా చేసినారనే మాట మంచిది కాదు. 2 రోజుల క్రితం మన జోలాపురం సిపిఎం నాయకులు వాళ్ళు నోటికి వచ్చినట్లు ఇష్టానుసారం వాళ్ళు ఏది నోటికి వస్తే అది మాట్లాడి నిజాలు తెలుసుకోకుండా వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ అవాస్తవం అని తెలియజేస్తున్నా. మా మినిస్టర్ గారు ఈ వెంకాయపల్లి రోడ్డుకు 80 అడుగుల రోడ్డు శాంక్షన్ చేసి ఆ పత్రాలను కూడా మా వార్డు ఇన్ఛార్జ్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ 80 అడుగుల రోడ్డు వస్తుందని మేము సంతోషంగా తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అని మీరే చెప్పినారు సిపిఎం నాయకులు. అది ముంచే ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వంలో అంతా మంచిగా జరుగుతుంది. మా మినిస్టర్ గారు టీజీ భరత్ గారు ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో మాకు కావాల్సినవన్నీ నెరవేరుస్తారని, అలాగే మా వార్డు ఇన్ఛార్జ్ ప్రతి విషయం మేము ఏదైనా ప్రాబ్లం ఉందని తీసుకెళ్తే మినిస్టర్ గారు వెంటనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా పరిష్కరిస్తున్నారని తెలియజేస్తారు. బుధవారపేటలో శ్రీ చెన్నకేశవ భజన మండలి కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన భజన మండలి 30 వార్షికోత్సవ వేడుకల్లో వారు పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో బుధవారపేటకు చెందిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి 31వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండలి సభ్యులు వీరస్వామి, నరసింహులు, పోతురాజు, రంగస్వామి, రంగయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి 30వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మండలి ఆధ్వర్యంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించామని తెలియజేశారు. ఈ సందర్భంగా దివంగత నాయకులు ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, మహమ్మద్ రఫీలకు చెందిన సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. జరుగుతున్న సందర్భంగా మా మండలి వారికి మా సీనియర్స్ ఒకటేలా పాట పాడకపోతే మాకు వెళ్తుంటుంది. కాబట్టి మా సీనియర్ మెంబర్ అయిన పోతురాజు లింగస్వామి గారిని ఒక అన్నమికి త్వరగానే ఆయన సంబంధించిన పాట కానీ పాడవలసిందిగా పాడతారు. పెయింట్స్ రంగంలో ఏషియన్ పెయింట్స్ ప్రజల ఆదరణతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీ నటి అనన్య నాగెల్లా అన్నారు. ఈ మేరకు నగరంలోని బిర్లా కాంపౌండ్లో ఉన్న అన్వర్ బ్రదర్స్ ఏషియన్ పెయింట్స్ షోరూంను ఆమె సందర్శించారు. ఏషియన్ పెయింట్స్ ప్రకటించిన ఎకో ఉత్సవం డిస్ప్లే కార్యక్రమంలో భాగంగా నగరంలోని బిర్లా కాంపౌండ్లో ఉన్న ఏషియన్ పెయింట్స్ విక్రయ అన్వర్ బ్రదర్స్ షోరూంను ప్రముఖ నటి అనన్య నాగెల్లా సందర్శించారు. ఈ సందర్భంగా షోరూంలో ఉన్న ఏషియన్ పెయింట్స్ను, వాటి నాణ్యతను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెకు షోరూం నిర్వాహకులు మహమ్మద్ అన్వర్తో పాటు సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి అనన్య నాగెల్లకు జ్ఞాపికను అందజేసి గౌరవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏషియన్ పెయింట్స్తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
చెప్పారు. దేశంలోనే ఏషియన్ పెయింట్స్కు మంచి మార్కెట్ ఉందని, ఏషియన్ పెయింట్స్ను ఆదరిస్తున్న కస్టమర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏషియన్ పెయింట్స్ వ్యాపారపరంగా మరింత వృద్ధిలోకి వస్తుందని తెలియజేశారు. ఇక తన సినీ కెరియర్ను గురించి ప్రస్తావిస్తూ త్వరలో తాను ప్రముఖ నటుడు సాయిధరం తేజ్తో నటించనున్నట్టు తెలిపారు. అలాగే మరో 4 ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయని వివరించారు. అనంతరం షోరూం నిర్వాహకుడు మహమ్మద్ అన్వర్ మాట్లాడుతూ తమ షాపును ప్రముఖ నటి అనన్య నాగల్ల సందర్శించడం ఆనందంగా ఉందని చెప్పారు. తమ షాప్లో ఏషియన్ పెయింట్స్కు మంచి డిమాండ్ ఉందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేసిందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. ఈ మేరకు కోడుమూరు నియోజకవర్గంలోని బి తాండ్రపాడు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బి తాండ్రపాడు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాయా లేదా అన్న విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరిగాయని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల మరింత నమ్మకం కలిగేలా కృషి చేస్తున్నామని తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం కార్యక్రమం పట్ల మహిళలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వివరించారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మరింత ప్రగతి పదంలో పయనిస్తుందని తెలియజేశారు. మాతా మారెమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నగరంలోని బంగారుపేటలో మాతా మారెమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని బంగారుపేటలో మాతా మారెమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మాతా మారెమ్మ బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని బంగారుపేట వీధులన్నీ బోనాలు తలపై ధరించిన మహిళలతో నిండిపోయాయి. ఈ సందర్భంగా బంగారుపేటలోని పలు వీధుల నుంచి మాతా మారెమ్మ ఆలయం వరకు మహిళలు బోనాలు ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపు నేపథ్యంలో బంగారుపేటలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరిచింది. ముఖ్యంగా యువత డప్పులు వాయిస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాతా మారెమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారని చెప్పారు. మాతా మారెమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవాలు బోనాలు ప్రతి 3 నెలలకు ఒకసారి అందరూ భక్తి శ్రద్ధలతో అందరం సంతోషంగా చేసుకునే పండగ ఇది. ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తూనే ఉంటాము. అందరం బాగా సంతోషంగా చేసుకొని వస్తాము. అమ్మవారు కూడా అందరినీ సుఖ సంతోషాలతో మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటుంది. మా ఆచారం అది, మాకు ఒక నమ్మకం ఏమైందా. మన బంగారుపేటలో 13వ వార్డులో బోనాల ఉత్సవము జాతర ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి జరపడం జరుగుతుంది. ఈ పండుగ వాతావరణం మన బంగారుపేటలోని ప్రజలందరూ బోనాలతో, ఆడపిల్లలు, చిన్నపిల్లలు అందరు కలిసి అమ్మవారి కుండను నెత్తిన పెట్టుకొని మన బుధారపేట మారెమ్మ తల్లి వరకు అందరూ ఉత్సవాల్లో పాల్గొని ఈ పండుగని ఈసారి ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నందుకు మాకు సహకరిస్తున్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఒడిశా రాష్ట్రంలోని ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రాజీవ్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల పేరుతో అమ్మాయిలపై వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఒడిశా రాష్ట్రంలో ఎన్ఎస్యుఐ నాయకుడు ఓ అమ్మాయిని వేధింపులకు గురి చేశారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిని వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఒడిశా రాష్ట్రంలో ఒక ఎన్ఎస్యు లీడర్ పేరుతో అమ్మాయిపై 19 సంవత్సరాల అమ్మాయిపై అఘాయిత్యం జరిగితే కనీసం స్పందించినటువంటి రాహుల్ గాంధీ వెంటనే ఈ దుర్మార్గమైనటువంటి చర్యకు వారు సమాధానం చెప్పాలి. దేశం మొత్తం మీదుగా నేను రాజ్యాంగం పట్టుకొని నాకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని పాదయాత్రలో తనను ఉదిక్ ప్రదాత్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పాదయాత్రలో ఒడిశా రాష్ట్రం మొత్తం మీద పర్యటన చేసినటువంటి రాహుల్ గాంధీ అదే ఎన్ఎస్యు లీడర్ ఒక అమ్మాయిని అఘాయిత్యం చేస్తే కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఈరోజు ఎన్ఎస్యు లీడర్లమంటూ మేము కాంగ్రెస్ లీడర్లమంటూ అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో కూడా ఒక ప్రొఫెసర్ ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేసి టార్చర్ పెడుతుంటే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది కేవలం ఎన్ఎస్యు లీడర్లు విశ్వవిద్యాలయాల్లో ఎన్ఎస్యు అని చెప్పుకునేటువంటి లీడర్స్ కారణంగా విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి మహిళలపై ఈ ఎన్ఎస్యు లీడర్షిప్ పేర్లతో అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయడం, హోటల్కి భోజనం అనే పేరుతో తీసుకెళ్లి మత్తుమంది ఇచ్చే అమ్మాయిపై అఘాయిత్యం చేయడం కారణంగా అనేక మంది మహిళలు తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. విద్యార్థి మిత్రులారా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. రేపు ఇదే సమయానికి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.